హలో ఆల్! ఈ వీడియోలో 'ఫ్రీ బర్త్' వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. టోటల్‌గా 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 25 మినిట్స్ లోపే డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన బెట్ తనకొక ఫ్యామిలీ ఉంటుందన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఫుల్ క్యావోస్ ఫ్యామిలీ అనమాట. అండ్ మెయిన్‌గా బెట్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఒక పార్టీ యానిమల్ టైపు, పైగా ఫుల్ మాస్ అండ్ లౌడ్ క్యారెక్టర్ అనమాట. అలాంటి ఫ్యామిలీ బేవర్లీ హిల్స్ అనే పాష్ ఏరియాకి అయితే షిఫ్ట్ అవుతారు. అక్కడ కల్చర్ మొత్తం సైలెంట్‌గా, పొలైట్‌గా అండ్ ఫుల్ డిసిప్లైన్డ్‌గా ఉంటుందన్నమాట. ఆ కల్చర్‌లోకి ఈ ఫ్యామిలీ ఎలా ఫిట్ అయ్యారన్నదే మీరు ఈ సిరీస్‌లో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ రేపు మన ఛానల్‌లో లైవ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మిస్ అవ్వకండి లైవ్ స్ట్రీమ్ అయితే. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. తెలుగులో ఉంది కాబట్టి సరదాగా ఒక కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా సిరీస్ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. టైం పాస్ అయితే అయిపోద్ది. బట్ అందరికీ వర్కౌట్ అవుద్దని అయితే నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేను. ఎందుకంటే డ్రామా కాబట్టి. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అక్కడక్కడ ఎమోషనల్ కనెక్షన్ అయితే నాకు వర్కౌట్ అయింది. ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే కామెడీ కన్నా కూడా ఇందులో ఎక్కువ ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. ఒక ఫాదర్ తన పిల్లల కోసం తన పర్సనాలిటీని మార్చుకోవడానికి ట్రై చేయడం అన్నది హార్ట్ టచింగ్ ఉంటుంది. అండ్ ఒక టైప్ ఆఫ్ కామెడీ అయితే ఉంటుంది అనమాట. బెట్ లాంటి మాస్ క్యారెక్టర్ అండ్ బేవర్లీ హిల్స్ లాంటి క్లాస్ ఏరియాలో పెడితే ఎలా ఉంటుందో ఆ కాంట్రాస్ట్ చాలా బాగా చూపించారు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు సైలెంట్ గా ఉంటే బెట్ మాత్రం లౌడ్ గా చేస్తూ క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ అయితే కొన్ని చోట్ల నవ్వు తెప్పిస్తాయి. అండ్ రిలేటబుల్ పేరెంటింగ్ అయితే ఉంటుంది అనమాట. మనం పేరెంట్స్ కాకపోవచ్చు, బట్ పిల్లల ముందు పరువు పోకూడదు అనే ఒక ఫాదర్ పడుతున్న తపన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. జస్ట్ జోక్స్ కోసం కాకుండా జెన్యూన్ గా చూపించారు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే కామెడీ టైమింగ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. పైగా చాలా కామెడీ సీన్స్ అన్ని కూడా ఫోర్స్డ్ గా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల టిపికల్ బెట్ స్టైల్ కామెడీ ఉంటుంది, అంటే లౌడ్ అండ్ ఈ టైప్ లో. అండ్ కొన్ని చోట్ల సైలెంట్ సిట్ కామ్ లా మారిపోతుంటుంది. అది అంతగా టైమింగ్ సెట్ అవ్వలేదు. అండ్ కొన్ని జోక్స్ బాగున్నప్పటికీ కూడా కొన్ని జోక్స్ అయితే మరీ ఫోర్స్డ్ గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ కన్ఫ్యూజ్డ్ టోన్ ఎక్కువైపోయింది అనమాట సిరీస్ లో. అంటే ఇది ఫుల్ లెంత్ కామెడీ షోవా లేక ఎమోషనల్ డ్రామానా అన్నది ఫుల్ క్లారిటీగా లేనట్టుంది మరి మేకర్స్ కి. రెండు మిక్స్ చేయడానికి ట్రై చేశారు కానీ పూర్తిగా సాటిస్ఫై చేయలేకపోయిందని చెప్పాలి. నేనైతే ఓవరాల్ గా కామెడీ కోసం వర్కౌట్ అవుతుంది అనుకుంటే చూడండి, టైం పాస్ అయిపోద్ది. బట్ మరీ చూసేసేంత గొప్ప సిరీస్ అయితే ఏం కాదు. స్కిప్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదులేండి. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.